హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మనుగూరు వాటర్ ఫాల్ చూస్తానికి వెళ్తున్నాం. ఫుల్ నేచర్, వెదర్ బాగుంది. ఇక్కడ మధ్యలో వాగు పారుతుంది. ఇది మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్ బాగున్నది ఫ్రెండ్స్. అది మనకు కనపడైతే వాటర్ ఫాల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనపడే వాటర్ ఫాల్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మేము 3 కిలోమీటర్స్ దాకా చూపెడుతుంది. ఆల్రెడీ మా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాడు. చుట్టూ నేచర్ చూడండి. జూమ్ చేసి చూసినా మంది 10x దాకా వస్తుంది. ఐఫోన్ 15 ప్లస్. ఈ పక్కనే కొంచెం నీళ్ళ కుంటలాగా ఉన్నది. అంటే ఆ పైనుంచి వచ్చే నీళ్ళు అంత కష్టపడి అవుతాయి అనుకుంటా. జూమ్ చేసినా అంత ఇదిగా కనపడట్లేదు మనకు. ఈ దారి నుంచి వస్తుంటే పాములు బాగా కనపడ్డాయి. ఇటు మనుగూరు ఏరియా, ఇటు మొత్తం అడవి ప్రాంతంలో పసరిక పాములు బాగా ఎక్కువ పడతాయి. ముందు పోయేది మా బ్రదర్స్. కర్ర పట్టుకున్నాం సేఫ్టీగా, పాములు ఏమైనా కనపడితే కొడతానికి. వెళ్తుంటే కొద్దిగా కూడా మొత్తం దారి అవ్వబడుతుంది. మనుషులు తిరుగుతున్నట్టు కూడా ఉన్నది కొద్దిగా. అంటే వస్తారనుకుంటా చూస్తానికి. దూరం తిరిగిపోతుంది ఫ్రెండ్స్, నడిచి. ఈ ముందు ఏదో వాటర్ పోతున్నాయి కానీ వాటర్ మాత్రం ఫుల్ క్లియర్గా ఉన్నాయి. వాటరు బాగున్నది. పాములు ఇట్లే ఉన్నాయేమో, క్లియర్గా పడుతున్నాయి వాటర్ మాత్రం. దారి వెదర్ అసలు మాత్రం మామూలు లేదు ఫ్రెండ్స్. జల్లు పడుతుంది. వీడియో సగం స్కిప్ చేసిన. ఇక్కడ చిన్న పైనుంచి వచ్చే వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అన్ని కింద వెళ్తున్నాయి. వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ కింద నుంచి వెళ్తున్నాయి. ఇది లోతు కూడా బాగా ఎక్కువ ఉన్నది. హైటు మొత్తం నడి కొండల మధ్య నుంచి వెళ్తున్నాయి వాటరు. పైకి వెళ్తుంటే కొద్దీ వెళ్తుంది. లొకేషన్ మాత్రం మామూలు లేదు ఫ్రెండ్స్. ఈ వాటర్ చూడండి ఎలా పడుతున్నాయో. మా బ్రదర్స్ అలా నాకన్నా ముందు వెళ్ళిపోతున్నారు దబ్బా. నేను వీడియోను కర్ర పట్టుకున్నా, ఈ వైల్డ్ యానిమల్స్ ఏమైనా వస్తాయేమో అనేసి. మొత్తం దారి మాత్రం ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఇక దాని ఏంది ఇది పురుగా. ఇది వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. మొత్తం రాళ్ళే ఉన్నాయి అసలు. అంటే ఇట్లా మనుషులు నడుతున్నా కానీ కొద్దిగా తొక్కిడి పడలేదు. ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ కర్ర చూడండి, కర్ర కవరు, ఫోన్ తడవకుండా కవర్ పట్టుకొచ్చుకున్నాం. పైకి వెళ్తుంటే కొద్దీ అప్పే వస్తున్నది. వాటర్ మాత్రం క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటర్ మాత్రం బాగున్నాయి. దారి ఇక్కడ కొద్దిగా మనిషి పట్టే అంతే ఉన్నది. జాడితే కథ ఇంకా మనిషి అయిపోతాడు. ఇక్కడి నుంచి మోసుకోపోదామన్నా ఊరు 3 కిలోమీటర్ల దాకా దూరం ఉండొచ్చు. ఇది పాములాగానే ఉంది ఫ్రెండ్స్. వేరు ఈ నీళ్ళల్లో పాములు ఉంటాయని భయం వేస్తుంది మనకి ఎక్కువ. ఈ రాళ్ళలో కాలు తప్పి కింద పడ్డా కానీ కాలు వెనుకుతుంది 100%. ఇంకా 2 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు అనుకుంటా. మేము 1 కిలోమీటర్ వచ్చినాం. ఇంకా లోపలికి పోవాలి. వాటర్ మాత్రం ఫ్లోటింగ్ అనేది కొంచెం బాగానే ఉన్నది. ఆల్రెడీ నైట్ వాన్ వచ్చింది. ఇప్పుడు లైట్గా జల్లు పడుతుంది. వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అసలు బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఇది నా ఫస్ట్ టైం ఇది ఇట్లా వాటర్ ఫాల్స్ రావడం. మా బ్రదర్స్ చెప్తుంటే వస్తున్నాం. మొత్తం రాళ్ళు పాకురు పెట్టి ఉన్నాయి. జారి పడితే మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో అయితే కాదు నన్ను లేకపోతానికి. ఈ గాలి మాత్రం ఏసీ వచ్చినట్టు వస్తుంది ఫ్రెండ్స్. ఆ వాటర్ అనేది కింద పడ్డప్పుడు గాలి బాగా కూలింగ్ వస్తున్నది. ఎండాకాలంలో ఎండలకి ఎండి ఒకసారి ఈ గాలి తగలగానే బాగా అనిపించింది. చిన్నగా ఇంకొద్ది పైకి వెళ్దాం. చెప్పులు ఇక్కడనే వేసి వెళ్ళిపోతే బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుకు వెళ్తుండే కొద్దీ హైట్ వెళ్తున్నాం కదా, ఈ రాళ్ళు ఎక్కడ ఎప్పుడు జారి కింద పడతాం. చేతిలో కర్ర, ఫోను, బ్యాలెన్స్ బాగానే అవుతుంది. మా తమ్ముడు చూడండి చేతులు కాళ్ళతోనే ఎక్కుతాడు. యాక్చువల్లీ చేతులు కాళ్ళతోనే ఎక్కుతారులే కానీ నేను మామూలుగా చెప్తున్నా. పైకి వెళ్తుంటే కొద్ది కూడా వ్యూ పాయింట్ బాగున్నది. ఇక్కడ నుంచి చూస్తున్న కొద్ది వాటర్ అనేది
అక్కడక్కడ ఫాల్స్ బాగా పడుతున్నాయి. ఇట్లా వెళ్దాం చక్కగా. అక్కడిక్కడ కూడా కవర్లు బాగానే పడేస్తున్నారు. దారి ఇది వాటర్లోంచి వెళ్ళడమే. ఇక ఎవరైనా యూత్ రావడం అయితే నడుస్తుంది, కానీ కొంచెం ఏజ్ పర్సన్స్ రావాలంటే కొద్దిగా కష్టమే ఫ్రెండ్స్. ఇందులో చేపలు ఏమైనా ఉంటాయా? ఇందులో ఉండవు అనుకుంటా. వాటర్ వ్యూ పొంగుతుంది వాటరు. మనం కొంచెం దగ్గరికి వచ్చినట్టున్నాం. వాటర్ మాత్రం బాగా తేటగా క్లియర్గా ఉన్నాయి. ఈ నీళ్ళ నుంచి పోవాలి, ముఖాలు అవుతున్నాయి నీళ్ళు. ఇటు రాళ్ళ నుంచి పోదాం. మొత్తం వేర్లు బారున్నాయి. ఇట్లా ఫారెస్ట్ ఏరియా అంటే బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందులో ఒకటి వాన పడితే అసలుకి ఈ వ్యూ మస్తు అనిపిస్తుంది. ఈ ఇద్దరు తమ్ముళ్ళు ఒకటి పైకి ఎక్కిండ, వెనక చిన్నగా వస్తున్నారు. ఈ రాళ్ళల్లో పాలు ఉంటాయేమో. ఆహా, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మాల్దీవ్స్ వీడియోస్ లాగానే ఉన్నది, అంటే ఆ క్లారిటీ కింద శాండ్ అవపడుతుందిగా. మాల్దీవ్స్లో కూడా సేమ్ అలాగనే కనపడుతుంది. రాళ్ళు కనపడుతున్నాయి. రూపాయి బిళ్ళ కింద పడేసిన కనపడుతుంది అనుకుంటా. ఇక్కడ నుంచి బాగుంది. ఇంకా నుంచి బాగుందంటే ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకెలా ఉంటుందో అలా ముందుకెళ్దాం. ఇక్కడ ముందు రాళ్ళలో కూడా చెట్లు ఉన్నాయి, చెట్లు బాగానే కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఆహా, ఇక్కడ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మినిమం పోయేటప్పుడు 10 ఫోటోలు దిగాలి. ఆహా, బాగుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం చూడడం. ఇది వాటర్ మాత్రం క్లియర్గా ఉన్నాయి. కొంచెం బురద లాంటిది ఏం కూడా లేదు. నీళ్ళు బాగా తేటగా వస్తున్నాయి. అంటే కళ్ళు మూసుకొని నీళ్ళు తాగొచ్చు. అక్కడ మాత్రం ఎలాంటి డౌట్ లేదు. పైకి వెళ్తున్న కొద్దీ లోపలికి వెళ్తుంది. పైకి వస్తున్నాం. మినిమం బాగా అప్పెక్కాం, వచ్చేసినట్టున్నాం. కనపడుతుంది లైట్గా. దగ్గర పోతుండే కొద్దీ కూడా దారి అనేది లేదు. ఇక ఓన్లీ వాటర్లోంచి రాళ్ళ మించి చెట్ల మించి దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి జారి పడితే గట్టే ఫ్రెండ్స్. మెయిన్ ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు చిన్నగా సేఫ్టీ చూసుకుంటూ వెళ్ళాలి. దగ్గరికి వచ్చేసింటాం ఫ్రెండ్స్. సేమ్ బాహుబలి కొండలానే ఉంది ఫ్రెండ్స్. సేమ్ బాహుబలి సాంగ్లో వచ్చే సాంగ్ లాగానే ఉన్నది ఫ్రెండ్స్. ఇది వీడియో. ఇంకొద్దిగా పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి చూస్తే సూపర్గా అవపడుతుంది ఫ్రెండ్స్. ఇది సేమ్ బాహుబలి సినిమాలో ఉన్నట్టే. ఆ పైన రాళ్ళ మీద చెట్టు కూడా అట్నే ఉన్నది. ఫ్లోటింగ్ మాత్రం బాగా ఎక్కువ వస్తున్నది. చూడండి, ఒక చెట్టు కూడా అట్నే ఉన్నది. చుట్టూ కూడా మొత్తం పెద్ద పెద్ద కొండలు, రాళ్ళు. ఇక ఈ వాటర్ ఇలా వెళ్తున్నాయి. చెట్లు ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు ఒకసారి చూడండి ఈ వీడియో. చూడండి ఇది వీడియో. ఆహా, ఇన్ని టన్నుల వాటర్ ఎలా వెళ్తుందో అసలుకి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇది. మినిమం నాకు తెలిసినంత వరకు బయట ఊరోళ్ళు చెప్పడం ప్రకారం 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఇది వస్తుందంట. అంతకుముందు ఉండేదంట, కానీ ఈ చెట్లు ఇంతకుముందు బాగా ఎక్కువ ఉండేవి అంట. ఇప్పుడు కొంచెం పొలాలు పెరిగినాక ఇది కనపడుతుంది. లేకపోతే మామూలుగా మనుగురులో వెన్నెల వాటర్ ఫాల్స్ అని అంటారు. ఎక్కువ ప్రజలు అక్కడికి వెళ్తారు. ఎక్కువ మంది ఇంత దూరం ట్రావెల్ చేయలేక వెన్నెల వాటర్ ఫాల్స్కి ఎక్కువ వెళ్తారు ఫ్రెండ్స్. ఈ పైనుంచి వ్యూ చూడండి. పైన మొత్తం మబ్బులు పట్టేసి బాగున్నది. ఇంకా కొంచెం పైకి ఎక్కాలని ఉన్నదిలే, కానీ మొత్తం ఉన్నది కింద. మీరు చూడండి, ఇది వాటర్ అనేది భలే ఫ్లో అవుతుంది. బండలు కూడా నీళ్ళు పడి పడి బాగా నునుపుగా అయిపోయాయి. లైట్గా అక్కడక్కడ నాచు కూడా పట్టింది, జారుతున్నది. సో మనం ఈ యాంగిల్ నుంచి మీరు ఒక వ్యూ చూడండి. కొద్దిగా పైకి ఎక్కి చూద్దాం. ఇది ఎక్కేది నేనే. సేమ్ బాహుబలి సినిమాలో ఉన్నట్టుగా అట్లా ఊపి అనిపిస్తుంది, కానీ ఎక్కుతా అంటే తెలుస్తున్నది భయం. మామూలు లేదు. అక్కడి నుంచి పడితే మాత్రమే అక్కడ మినిమం జారితే ఫ్రెండ్స్. అక్కడి నుంచి అసలు అక్కడ ఎక్కడ ఆగలేదు, కిందికి వెళ్ళిపోతాడు డైరెక్ట్. ఇందాక నేను వాటర్ చూపెట్టిన అక్కడికి వెళ్ళి. మనం కొంచెం దీన్ని స్క్రిప్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి వ్యూ అక్కడి నుంచి బాగున్నది. పైకి వెళ్తుంటే కొద్దీ ఎక్కుతున్నట్టే అనిపిస్తున్నది, కానీ భయం వేస్తుంది. ఇంకొద్ది పైకి ఎక్కాలి. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది ఫ్రెండ్స్. వాటర్ మాత్రం సేమ్ మినరల్ వాటర్ లాగానే ఉన్నాయి. ఇంకొంచెం టేస్ట్ కూడా చేశాను. ఆహా, రాజ్యసం లెక్క అనిపిస్తున్నది. పైన చూస్తే ఏదో సాధించినట్టు. అంటే మినిమం 3 కిలోమీటర్స్ నడిచినామంటే మినిమం ఒక రేంజ్ ఉంటుంది. చూడండి ఇక్కడ పై బాగా ఇంకొంచెం పైకి వచ్చినాం. హైట్ చూడండి మీరు. ఇప్పుడు కొద్దిగా చాలా ఫ్రెండ్స్ పైకి వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకొక 2 అడుగులు వేస్తే ఇక పైకి వస్తుంది.
అంటే నేనున్న కాడ నుంచి నాకు బాగా హైట్ అవుతుంది. కింద మా తమ్ముడు తీస్తున్నాడు ఈ వీడియో. బాగా సరదాగా ఉన్నది మొత్తానికి. ఎంతైనా మనం అనుకున్నది మనం చేసినది జరిగినప్పుడు మనం ఏదో ఒక ఇది అనిపిస్తుంది ఫ్రెండ్స్, సాధించినంత ఫీలింగ్ ఎంజాయ్ అనిపిస్తున్నది. వాటర్ మాత్రం సేమ్ మన టాటా వాటర్ ప్లస్ ఇవి ఇవి ఉన్నట్టుగానే ఉన్నది ఫ్రెండ్స్. వాటర్ది అంత బాగున్నది, స్వచ్ఛమైనది. చేతిలో పట్టుకొని చూస్తున్నా కానీ నీళ్ళు మాత్రం క్లియర్గా ఉన్నాయి. చెత్త గిత్త కూడా ఏం కనపడట్లేదు, మట్టి గిట్టి. ఇంకొకసారి ఇటు వచ్చినప్పుడు పైకి కూడా ఎక్కాలి ఫ్రెండ్స్. ఈ వాయిసింగ్ డబ్బింగ్ చేసేటప్పుడు నేను డైరెక్ట్ అక్కడి నుంచి డబ్బింగ్ చేయలేదు, ఇంటికాడ నుంచి నైట్ చేస్తున్నాను. బయట కుక్కలు బాగా కొట్టుకుంటున్నాయి, సౌండ్ కొంచెం మీరు వదిలేయండి. ఒకసారి వాటర్ మళ్ళీ ఇంకోసారి తాగి చూద్దాం. మిల్టర్ వాటర్ బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతతో ముగిద్దామని చూస్తున్నాను. తర్వాత మీకు కొంచెం ఎంజాయ్ చేసుకొని మళ్ళీ 1 more వీడియోతో మీరు మళ్ళీ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఫస్ట్ వ్లాగ్, ఇంత పెద్ద హెవీ వ్లాగ్ అనేది ఇది మన ఫస్ట్ టైం వ్లాగ్ ఇది. ఒకసారి పూర్తిగా పైనుంచి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇప్పుడు మనం కొంచెం పైకి ఎక్కాము చూడండి, కొంచెం ఈ పైకి ఎక్కితే పైనుంచి వాటర్ స్టోరేజ్ ఎంత అవపడుతుంది ఫ్రెండ్. కింద ఇంకొక 3 నలుగురు వచ్చారు ఫ్రెండ్స్. మేము ఫస్టే వచ్చినాం. మేము వచ్చినప్పుడు ఎవరు లేరు. సో ఇక్కడ నుంచి మీరు అక్కడి నుంచి పొలాలు చూడండి ఫ్రెండ్స్. అక్కడ అవపడే వాటర్ కానించి మా బైకులు ఉన్నాయి, ఆ వాటర్ అవుతున్నాయి ఫ్రెండ్స్ మా బైకులో. కొండను చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మన వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.